తమ కుమార్తెకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఖమ్మం నగర కార్పొరేషన్ కమిషనర్కు ఓ తల్లిదండ్రులు వినూత్నంగా రుణం తీర్చుకున్నారు. ఖమ్మం నగరానికి చెందినటువంటి కాంపాటి రాకేష్ మాధవి దంపతులకు 2026 మే 9న ఓ ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని సంతోషించేలోపే 10 రోజుల్లోనే ఆ పాపకు గుండె సంబంధిత వ్యాధి ఉందనేది డాక్టర్లు తేల్చడంతో ఈ సంతోషం కాస్త ఆవిరై ఒక్కసారిగా ఆ కుటుంబం ఆందోళనకు గురైంది. పేద కుటుంబం కావడంతో ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి అనేది తెలియక ఆందోళన గురవుతున్నటువంటి సమయంలో ఆ పాపకి నానమ్మ అయ్యవుతున్నటువంటి నరసమ్మ ఆమె ఖమ్మం కార్పొరేషన్లోనే శానిటేషన్ విధులు నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని కార్పొరేషన్లో సంబంధించినటువంటి కమిషనర్ అగస్త్య దృష్టికి ఆమె తీసుకెళ్ళింది. ఎందుకంటే నాకు కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, తన మనవరాలకు ఈ విధమైనటువంటి గుండె సంబంధిత వ్యాధి వచ్చింది, అంత స్తోమత మా దగ్గర లేదు, చాలా పేద కుటుంబం, అనేక ఇబ్బందులు పడుతున్నాం అని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా సెలవు కూడా ఇవ్వాలని కోరగా ఆ సమస్య విని అంతటితో వదిలేయకుండా కమిషనర్ వెంటనే ఆగా మేఘాల మీద స్పందించి మానవత్వంతో ప్రైవేట్ హాస్పిటల్స్, కొంతమంది డాక్టర్లతోనూ, స్వచ్ఛంద సంస్థలతోనూ ఆయన పలు దఫాలుగా వెనువెంటనే మాట్లాడి సంప్రదింపులు జరిపారు. పేద కుటుంబం, ఆడపిల్ల పుట్టింది, ఈ విధమైనటువంటి సమస్య వస్తుంది, ఎక్కడ శస్త్రచికిత్స చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఏ హాస్పిటల్లో చేస్తారనేది వెంటనే కూడా ఆయన ఫాలోఅప్ చేసి వివరాలు మొత్తం కూడా తెలుసుకొని స్వయంగా ఆయనే హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి దగ్గరుండి దాదాపుగా 14 లక్షల ఖర్చు అయ్యేటువంటి శస్త్రచికిత్సను హైదరాబాద్ హాస్పిటల్లో ఆయన చేపించారు. దీంతో పాప పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి రావడంతో నిన్న ఖమ్మం నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజావాణికి ఆ తల్లిదండ్రులు, ఆ నానమ్మ ఆ పాపను తీసుకొని వచ్చి ఒక్కసారిగా ఆయన చేతుల్లో పెట్టారు. ఈ పాపకు పునర్జన్మనిచ్చింది మీరే, కాబట్టి మీరే పేరు పెట్టాలని ఆయనకి చెప్పడంతో ఆ పాపకు జస్విక శ్రీ అని పేరు పెట్టడం జరిగింది. కమిషనర్ చేసినటువంటి పనికి స్థానిక కార్పొరేషన్ సిబ్బంది, ఉద్యోగులు, ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా అధికారులు కొంతమంది స్పందిస్తారు, కొంతమంది స్పందించకపోవచ్చు. ఇది వ్యక్తిగత కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారం, అందులోనూ చాలా ఖరీదైనటువంటి శస్త్రచికిత్స కావడంతో ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినా అది సరిపోదు. పూర్తిగా ఆ పాపకి శస్త్రచికిత్స కోలుకునే వరకు కూడా ఎంత ఖర్చు అయితే దాదాపుగా 14 లక్షలు ఖర్చు కావడంతో కమిషనరే పూర్తిగా కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించి డాక్టర్లతో, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇటు ప్రైవేట్ హాస్పిటల్తో మాట్లాడి పూర్తిగా కూడా భరించే విధంగా ఆయన ₹1 తల్లిదండ్రుల మీద భారం పడకుండా, ఖర్చు కాకుండా చూసుకొని తిరిగి పునర్జన్మ ఇచ్చారు అని ఆ తల్లిదండ్రులు చాలా కన్నీటి పర్యంతం అవుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటన ఖమ్మం నగరంలోనే కాకుండా స్థానికులను కూడా ఎంతగానో కృతజ్ఞతలు ఆ కమిషనర్కు తెలియజేస్తున్నారు. ఎవరైనా కూడా మానవత్వంతో ఈ విధంగా స్పందిస్తే, కష్టాల్లో ఉన్నవాడికి ఖచ్చితంగా ఒక చేదోడు వాదోడుగా నిలిస్తే ఎప్పటికీ వాళ్ళు ఆ కృతజ్ఞతా భావంతో ఉంటారు. పేదవాళ్ళకి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది అందరిలోనూ కలుగుతుంది. అది అందరిలో రావాలని మనం కోరుకుందాం.